శివాజీ అన్న ఇంటర్వ్యూ ఎప్పుడు అని చెప్పేసి నాకు కామెంట్స్ పెట్టారు. సో ఎట్టకేలకు శివాజీ అన్న ఇంటర్వ్యూ అయితే చేసేస్తున్నాను. సో బిగ్ బాస్ హౌస్ని ఒక షేక్ చేసేసిన శివాజీ అన్నతో అయితే ప్రస్తుతం ఉన్నాము. సో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మీకు ఏవైతే క్వశ్చన్స్ కావాలనుకున్నారో ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్స్నే నేను శివాజీ అన్నతో షేర్ చేసుకుంటాను. హాయ్ బాబర్ది, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఓకే, సో బిగ్ బాస్ ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బిగ్ బాస్ అంటే అది కొత్త లోకం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గొప్పగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో మాటల్లో చెప్పలేము దాన్ని. అది ఇప్పుడు అంటే ఎవ్రీడే నేను వచ్చి 1 వీక్ అయింది కదా, ఎవ్రీడే మిస్ అవుతానే ఉన్నా. ఎవ్రీడే కల్లో వస్తుంది బిగ్ బాస్. ఆ ఫైట్లు, ఆ గొడవలు, ఆ తలకాయ నొప్పులు అన్నీ కూడా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అమ్మ. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఎవరికి కూడా ఇటువంటి అవకాశం రాదు. వస్తే మాత్రం వాళ్ళు లక్కీ. ఎక్స్పెక్ట్ చేశారా సార్ 15 వీక్స్ ఉంటారని మీరు? నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నాను 10 వీక్స్ ఉండి వద్దాంలే అనుకున్నా. ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను, ఫస్ట్ వీకే వస్తామనే ఫీలింగ్లో ఉన్నారు అందరూ. 10 వీక్స్ ఉంటాను, 10 వీక్స్ తర్వాత వచ్చేస్తాను. నేను ఉండను అంత టైం, నేను అక్కడ ఉండను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరూ చూశాను. నేను ఇంకో 15 వీక్స్ ఉన్నా ఉండేవాడిని హౌస్లో. అది పెద్ద మ్యాటర్ కాదమ్మా. బాగుంది జర్నీ, చాలా గొప్పది. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో శివాజీ అన్న కప్పు కొట్టడానికి వెళ్ళలేదు, ప్రశాంత్ గురించి వెళ్ళారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఒకటమ్మా, లైఫ్లో నేను ఎప్పుడు కూడా, మనం కూడా కామన్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాము. నేను హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఎవడొస్తాడు, ఎవడు కలుస్తాడు, ఏంటి నాకు ఎప్పుడో తెలియదు అక్కడ. సో మనకు కూడా రియల్ లైఫ్లో బయట లైఫ్లో కూడా అనుకోకుండా కొంతమంది పరిచయం అవుతారు, కొంతమంది దగ్గర అవుతారు. అలా దగ్గరైన వ్యక్తుల్లో ప్రశాంత్ ఒకడు, యావర్ ఒకడు. అంటే సోల్మేట్స్ లాగా తయారైపోయారు. అదొక లోకం. ఆ లోకంలో నాకు పరిచయమైన ట్రూ ఫ్రెండ్స్ అనుకున్నాను నేను వాళ్ళు. సో ప్రశాంత్ని నేను విన్నర్ చేయడానికి నేను ఎవరినమ్మా. వాడికి ఏమో, వాడి పద్ధతే వాడిని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. కాబట్టి ఏంటంటే నేనేమనుకున్నానంటే, ఇలాంటి వాడు ఒకడు గెలిస్తే కదా నిజంగా జనం గెలిచినట్టు అవుతుంది అని బలంగా కోరుకున్నాను నేను. అదైతే వాస్తవమే. అంతేగాని నేనేదో వాడిని గెలిపించడానికి హౌస్లో వెళ్ళాను అనేది అబద్ధం. వాడిని గెలిపించని నేను గెలవాలనే వెళ్ళా కదా మొదట. కానీ తర్వాత నేను అంటే దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాలని నాకు తెలుసు. నేను విన్నర్ అనే విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా నేనే విన్నర్ అని కూడా నాకు తెలుసు. వాడు గెలవటంలో కిక్ ఉంది. నాకు అది, ఆ కిక్ నాకు నచ్చింది. నేను దాన్ని అందుకే పెద్దగా పట్టించుకోవాలి. వాడు గెలవాలి. ఎందుకంటే వాడు అబ్బాయిది ఇంటికి వచ్చి నాకు చూసి అతను వీడియోలు ఎందుకు ఎంత ఫైట్ చేశారు వీడి మీద అని చెప్పి ఇంటికి వచ్చి నాకు ఈ వారం రోజులు అవే చూశాను. వాడి స్ట్రగుల్ ఎప్పటి నుంచో ఉంది. సో అటువంటి వాడు ఒకడు నిజంగా గెలవటం వల్లే కదా ఈరోజు చాలామంది ట్రై చేస్తారు. కామన్ మ్యాన్ నుంచి చాలామంది ట్రై చేస్తారు. లేకపోతే వాడు గెలవకపోతే ఒక సెక్షన్ ఎప్పుడు ఏమనుకున్నాడు, సినిమా వాడు కదా మాట్లాడుకొని ఇచ్చారులే అని కూడా అనుకునేవాళ్ళు. సెలబ్రిటీకి అవకాశాలు ఉంటాయని కాదు, మాట్లాడుకొని ఉంటారనే పదం కూడా వాడేవాళ్ళు ఇదే జనం. సో కాబట్టి వాడు కింగ్ అంతే. నేను కింగ్ మేకర్లా ఉంటే నాకు ఇష్టం. ఓకే, అది ఒకటన్నా. సో ప్రశాంత్తో ఇన్ని రోజులు జర్నీ చేశావు కదా, సో ప్రశాంత్ 2 మొఖాలతో అనేసి కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. నీకు కనిపించిందన్న? శివాజీ ఇన్ని సంవత్సరాల్లో చాలా మందికి చాలా రకాలుగా కనపడ్డాయి మొఖాలు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతనే శివాజీ ఏంటనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. జనం ఏముందమ్మా, మా యూట్యూబ్లో చూసో, ఫేస్బుక్లో చూసో, లేదంటే ఎవడన్నా చెప్పింది వినో, ఆ నోట వచ్చిన మాటల వలన మనిషిని ఒక అంచనా వేస్తారు. అది తప్పు. అలాంటి అంచనాల్లోనే వాడిని కూడా అలాగే అనుకున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన మోసాలు ఏమున్నాయి? అబ్బాయి ఎవరికైనా తిన్నాడా? సింపతి గేమ్ ఆడాడు అని అంటున్నారు. మీరు ఆడి చూడండి, మీ వల్ల అవుతాయి. గేమ్ ఆడితే ఒక వారం, ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలుగా ఆ రైతు బిడ్డ అనే దాని ట్యాగ్ని వాడు కాపాడుకున్నాడంటే అది వాడి రియల్ క్యారెక్టర్. అంటే చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు, కానీ రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ వచ్చి ఆడాడు అని చెప్పేసి అంటున్నారు. తప్పేముంది? రైతు బిడ్డ అని చెప్పుకోవడం తప్ప? సీఎంల కొడుకులు సీఎంలు అవుతున్నప్పుడు ఒక రైతు బిడ్డ, నేను రైతు బిడ్డని చెప్పుకోవడంలో తప్పే ఉంది. నేను రైతు బిడ్డనే. ఎంతమంది? అందరూ రైతు బిడ్డలే. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మా తాతలు, మా నాన్నలు, ఎవరొకళ్ళు మన వంశవృక్షంలో ఎక్కడో చోట వ్యవసాయం అనేది మన అంతర్భాగం మన జీవితాల్లో. సో అది అబ్బాయి నేను రైతు బిడ్డనని చెప్పుకున్నాడు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు
దొంగ బిడ్డ అని చెప్పుకోలేదుగా, లేదు సార్. రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. ఓకే. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, తెలియక తప్పులు జరుగుతాయి, ఏంటి కర్మ బాలేక జరుగుతాయి చిన్న చిన్న విషయాల్లో. అటువంటిది వాడు ఏ తప్పు చేయకుండా ఇంత దూరం వచ్చాడు. ఎస్, నేను రైతు బిడ్డని నేను అని చెప్పుకొని వచ్చాడు. ఇది ట్యాగ్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకు అంత భయం ఏంటి? ఒక రైతు బిడ్డని నేను రైతులకి నేను ఏమంటారు, నేను ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, రైతు కమ్యూనిటీకి సంబంధించిన వాడిని చెప్పుకోవడం తప్పేంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. దానికి 2 మొక్కలేంటి? ఎవడు నిజాయితీగా ఒకే ముఖం వేసుకొని తిరుగుతున్నారు సమాజంలో చెప్పు. వాడు గెలిచాడు కాబట్టి ఒక వర్గం ఉంటుంది, జనాలు అడుగుతున్నారు. నేను అదే అంటాను. ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయలేరు. సో అటువంటిప్పుడు ప్రశాంత్కి ఎంతమంది వాడు సక్సెస్ అవుతున్నప్పుడు ఎంతమంది రైవల్స్ ఉంటారు? జెలస్ అమ్మాది, అంతే 100%. హౌస్ లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా ప్రశాంత్కి ఎవరికి స్టాండ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అన్న? మా నాన్నది పల్నాడు, మా అమ్మది కృష్ణా జిల్లా. వాళ్ళిద్దరికి ఎలా లింక్ కుదిరింది? ఏదైనా అది మనం అనుకుంటే అవదమ్మా. నా దృష్టిలో స్నేహితులైనా, కుటుంబాలైనా, బంధువులైనా, ఎవరైనా కానీ ఇదంతా కూడా కర్మఫలమే, అంతే. నేనేమి వైరాగ్యంగా మాట్లాడలేదు. అది అంతే. ఈ సృష్టి అనేది అటువంటిది, అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో అదంతా కూడా ఒక పెద్ద డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా అభిప్రాయం. భగవంతుడి డిజైన్ ప్రోగ్రాంలో ఇవి అలా మనం వెళ్తూ ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు చివరి దాకా రకరకాల మనుషులు. అలా కలిసిన వాళ్ళే ఈ ప్రశాంత్ యావరు. ఓకే అన్న, ఇంకొక వార్త ఏంటంటే ప్రశాంత్కి మొన్న ఏదైతే చిన్న ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగినప్పుడు శివన్న వెళ్ళలేదు అని ఒక రూమర్ వినిపిస్తుంది. సో ఎందుకు వెళ్ళలేదన్న కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలమ్మా? నేను వెళ్తే అక్కడ వాడిని వదిలేస్తారా? అంటే హౌస్ లో చట్టపరిధిలో ఉన్నాక నేను కోర్టు దగ్గరికి వెళ్ళేసి ఏం చూపించుకోవాలి? నేనేం చూపించుకోవాలి? వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ బావ నాతో కంటిన్యూస్గా టచ్లో ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని కంటిన్యూస్గా చెప్పాను. నా కొడుకు పక్కనేమో అమెరికా వెళ్తా ఉన్నాడు. మా ఫ్యామిలీ బంధువులు ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి వాళ్ళందరూ కలవాలని వచ్చారు. సో ప్రశాంత్ని మరి వాడే వచ్చాడు నా ఇంటికి. ఎందుకు వచ్చాడు వాడు? నేను వెళ్ళలేదని తెలిసి నేను ఎక్కడ ఉన్నానని చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నాను, అన్న ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. నేను చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. ప్రూవ్ చేసుకోవడానికి వాడు నాకు కలవలేదు. వాడు నేను ఒకటే చెప్పేవాడికి, లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు, నీ మీద బాధ్యత పెరిగింది. సో నువ్వు ఇంత ముందు కన్నా ఇంకా అనుకోగా ఉండాలి. నీకు కెరియర్ కావాలా, యూట్యూబర్గా మిగిలిపోతావా? నువ్వు డిసైడ్ చేసుకో. నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకో. నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవాలి. ఎవడూ చేయడు ఇక్కడ. సో హౌస్లో ఉన్నప్పుడే చెప్పేవాడిని నేను ఇవన్నీ మాటలు. సో లైఫ్లో ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా, అందరి లైఫ్లో కూడా ఒక పెద్ద ఆనందం జరిగితే వెంటనే ఒక విషాదం కూడా జరుగుతూ ఉంటుంది లైఫ్లో. మన లైఫ్లో అరే ఇంత బాగా జరిగింది అన్నప్పుడు చిన్నది ఎందుకు తెలియదు, ఓకే దిష్టి పోయింది వాడికి, ఏం కాదు. ప్రశాంత్ ఎక్కడున్నా, ఎలా ఉన్నా వాడి లైఫ్ని వాడి లీడ్ చేయాలి. ప్రతిరోజు నేను వెళ్ళి లీడ్ చేయను కదా వాడి లైఫ్ని. వాడికి నేను గైడ్ కాదు కదా. ప్రశాంత్ లైఫ్ కెరియర్ పోయింది అంటున్నారన్న, నిజంగా ఇక్కడ ఎవడి లైఫ్ని డిసైడ్ చేసేవాడు, పోయిందని ఫీల్ అయ్యేవాళ్ళు మీరు ఎవర్రా బాబు? వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీకేంటి సంబంధం? వాడు కష్టపడి నానా మాటలు పడి హౌస్లో వాడు తినక, నాకు తెలిస్తే తప్ప, నేను అడిగితే తప్ప చెప్పేవాడు తిన్నానో లేదు. సో చాలా వరకు మీకు కనపడే చాలా తక్కువ. వాడి స్ట్రగుల్కి వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీరెవర్రా బాబు? వాడి లైఫ్ ఎలా ఉందో అది భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం ఎవరం కాదు. ప్రశాంత్ అనేవాడు నా దృష్టిలో మంచి ఆర్టిస్ట్ అవుతాడు నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నేను కట్టుబడి ఉన్నాను.